అందరు నమస్కారం అండి. రావణ్ అలియాస్ జోసఫ్ బచ్చలపూరి ఇతను చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే చాలామంది పారిపోతున్నారు. నిన్నటిదాకా రావణ్ అరెస్టు అక్రమం, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడిన తులసి చందు కానీ, క్రాంతి లోగర కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు పారిపోయారు. ఎక్కడ కూడా మాట్లాడటంలా. అందులో మన జడా శ్రావణ్ కుమార్ కూడా పారిపోతున్నాడు, తప్పించుకుంటున్నాడు. అసలుకి రావణ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు సభలో అతని చేత మాట్లాడించి అతని చేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి ఈరోజు అతని మీద వస్తున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, అమ్మాయిల్ని వీడియోలు తీయటం కానీ, బ్లాక్మెయిల్ చేయటం కానీ, అందులో మైనర్ బాలికలు కూడా ఉండడంతో ఇవన్నీ తెలుసుకున్న జడా శ్రావణ్ కుమారు ఇది చాలా పెద్ద సమస్య ఏదో ఉంది. దీంట్లో మనం అనవసరంగా ఇరుక్కున్నాము, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నాము అనే భయంతో ఈరోజు పారిపోతూ రావణ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి మాట్లాడుతున్నాడు ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి. ఒకసారి అతను ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తా, వినండి. విన్న తర్వాత కొంత చర్చ జరుగుతోంది. అసలు రావణ్ ఏ కులం? రావణ్ది కమ్మ కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు, ఇన్ని రోజులు కేసులు పెట్టలేదు. ఒకవేళ కమ్మ కులం కాకపోతే ఎప్పుడో అరెస్ట్ చేశారు అని వైసీపీ వాళ్ళు కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. అసలుకి రావణ్ ఎవరో, కమ్మ కాదా అనేది ఈ వీడియోలో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఈ జడా శ్రావణ్ కుమార్ ఒకసారి ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తారు, వినండి. అసలు రావణ్ మాట్లాడించాల్సిన వాళ్ళ లిస్ట్ లో కూడా లేడు వాస్తవం. బికాస్ ఈజ్ నాట్ ఎ చీఫ్ గెస్ట్. ఎందుకంటే రావణ్ అనేటువంటి వ్యక్తిని, లేకపోతే నరసింహరావు గారిని, లేకపోతే కేఎస్ ప్రసాద్ని, వీళ్ళందరినీ నేను స్టేజ్ మీద, ఈవెన్ క్రాంతిని, వీళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అంటే, లాస్ట్ మినిట్లో ఎవరైతే గెస్టులు రాలేదో వీళ్ళందరూ నేను వెళ్ళేటప్పటికే స్టేజ్ ఆక్యుపై చేసి కూర్చున్నారు. కూర్చున్న సందర్భంలో ఇక వర్షం పడింది, మొత్తం డిస్టర్బ్ అయిపోయిన సందర్భంలో రావణ్ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్. సో అనుకోకుండా రావణ్కి మైక్ వెళ్ళటం, అక్కడ రావణ్ ఏం మాట్లాడతారో నాకు తెలియదు కదా. నేను ఏదైతే మాట్లాడానో దానికి నేను బాధ్యత. ఒరే హౌలే, ఈ మాట మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేయలేరా మీరు? ఇప్పుడు వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే కంట్రోల్ చేయలేవా? ఆపలేవా? ఆపచ్చు కదా. వాడు హిందువుల్ని దూషిస్తుంటే, వాడు రాధా మనోహర్ దాసుని దూషిస్తుంటే నువ్వు లేచి ఆపాలి కదా. సరే, నువ్వు అప్పుడు ఆపలేదు, సరే నువ్వు మాట్లాడేటప్పుడైనా సరే ఖండించాలి కదా. రావణ్ ఇలా మాట్లాడి ఉండకూడదు అని నువ్వు ఖండించి ఉండాలి. ఏమా ఖండించావా? ఖండించాలా? నువ్వు నవ్వుతున్నావు. ఆ రావణ్ గారిని మాట్లాడుతుంటే నువ్వు ముసిముసిలో నవ్వుకుంటున్నావు. ఎందుకంటే వాడి చేత మాట్లాడించేదే నువ్వు. ఆ సంగతి మాకు తెలుసు. మాట్లాడించేది నువ్వు, తిట్టించేదే నువ్వు. ఆడియో లింకులు కూడా బయటకు వచ్చాయి. ఏం మాట్లాడితే వైరల్ అవుతామో, ఎలా మాట్లాడితే వైరల్ అవుతామో అని అన్ని ప్లాన్ చేసుకొని వచ్చి మాట్లాడారు. ఈరోజు వాడి మీద కేసులు పడుతున్నాయి, చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ బయటకు వస్తున్నాయి అని రావడంతో ఈరోజు వాడికి మాకు సంబంధం లేదని తప్పించుకుంటే కుదరదు కదా. జడా శ్రావణ్ కుమారు చెక్కేస్తారు నిన్ను కూడా, గుర్తుపెట్టుకో. రావణ్ ఏదైతే మాట్లాడారో దానికి రావణ్ బాధ్యత వహిస్తారు. అయితే ప్లాట్ఫామ్ ఇచ్చిన సందర్భంలో నాకు కొంత మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఎస్కేప్ అవ్వాల్సినంత అవసరం లేదు. వాట్ ఎవర్ రావణ్ స్పోక్, ప్రాబబ్లీ ఇది వ్యతిరేకం అయితే ఖచ్చితంగా ఆ సెక్షన్స్ పెట్టండి. పవన్ కళ్యాణ్ తిట్టాడా, రాధా మనోహర్ దాస్ తిట్టాడా, ఆ సెక్షన్స్ పెట్టండి, రేపొద్దున శిక్ష వేయించండి. కానీ అయా, ఈ సొల్లు కబుర్లు, ఈ పత్తిత్తి కబుర్లు ఆపు సాలు. ఏమే ఆపు. నీ గురించి అందరికీ తెలుసు. నువ్వు ఎలాంటి వాడు, నీ కథ ఏందో, నీ నీ ఇదేందో అందరికీ అన్నీ తెలుసు. నువ్వు ఇక్కడికి వచ్చి శుద్ధపోస మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమే అడ్డమైన తిట్లు తిట్టి, అడ్డమైన వాగుడు వాగి ఈరోజు వాడికి మాకు సంబంధం లేదంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ. నిన్న మాట్లాడుతూ నేను హిందువుని అని మాట్లాడుతున్నాడు. నేను హిందువుని అని మాట్లాడుతున్నాడు. నువ్వు హిందువు అయినప్పుడు దళిత క్రైస్తవ సభ శంకారాభం అని ఏది ఎలా పెడతావు? నువ్వు హిందువు అయితే వాడు హిందువుల్ని అన్ని మాట్లాడుతుంటే అన్ని పచ్చి బూతులు మాట్లాడిన ఆ వీడియోలు అన్ని బయట తిరుగుతున్నాయి. నీకు తెలుసు, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు వాడు హిందువుల్ని. ఆ రోజు నీకు గుర్తు రాలేదా? ఆ రోజు చూడలేదా? అసలు హిందువులు తిడతాడని నేను ఎక్కడ వీడియోలు చూడలేదని మాట్లాడుతున్నాడు.
నువ్వు చూడలేదా? రాష్ట్రం అంతా చూసింది వాడు తిట్టే తిట్లు, వాడు మాట్లాడే భాష. అలాంటి వాడిని తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడించి వాడు ఈరోజు జైలుకి పోగానే వాడి మీద చాలా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ బయటకు రావడంలోనే ఇప్పుడు మాకేంటి సంబంధం లేదు, నాకు సంబంధం లేదని చెప్పేసి నువ్వు తప్పించుకుంటే కుదరదు కదా. జడా శ్రావణ కుమారు బాధ్యత వహించాలి. ఉపా చట్టంలో నిన్ను కూడా ఇరికించాలి, నిన్ను కూడా తొక్కి నార తీయాలి. సిగ్గు శరం వదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే వచ్చారు మీరంతా. ఇది ఒకటి దరిద్రం అయితే, ఇంకో దరిద్రం ఏంటంటే ఈ బచ్చలకూరి జోసఫ్ ఎవరైతే ఉన్నారో ఇతను కమ్మ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని టీడీపీని విమర్శించడం లేదు, పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే తిడుతున్నారు. కమ్మ కాబట్టి అతన్ని మీద కేసులు పెట్టడం లేదు, అతన్ని ఖండించడం లేదు అని ఈ చాలా మంది కోడాలి కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను, ఒకవేళ జోసఫ్ బచ్చలకూరి అనే వ్యక్తి కమ్మే అయితే అతన్ని అరెస్ట్ చేయలేదు అని మీరు బాధపడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కమ్మ పట్ల అంటే వాళ్ళ సొంత కులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, అరెస్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు. అలా అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ ఎవరు? కమ్మ కదా, అరెస్ట్ చేయలేదా, కేసులు పెట్టలేదా, జైల్లో ఉండలేదా, ఉన్నారా లేదా? వల్లభనేని వంశీ కమ్మే కదా. అలాగే పోసాని కృష్ణమురళి ఎవరండి? కమ్మ కదా, అరెస్ట్ చేయలేదా, కేసులు పెట్టలేదా? కోడాలి నాని ఎవరండి? కమ్మ కదా, కేసులు పెట్టడం లేదా? రేపు మాపు అరెస్ట్ చేస్తారు, అవునా కదా? కోడాలి నానికి కానీ వల్లభనేని వంశీని కానీ అలాగే పోసాని కృష్ణమురళి కానీ వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరికీ కౌంటర్లు ఇచ్చారు. వీళ్ళందరి మీద కమ్మ సామాజిక వర్గం కానీ లేకపోతే టీడీపీలో ఉన్న కమ్మ నాయకులు కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు వాళ్ళు మాట్లాడిన మాటలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కమ్మ ఫీలింగ్ అనేది ఉండుంటే అసలు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయకూడదు కదా, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయకూడదు కదా, కొడాలి నాని మీద కేసులు పెట్టకూడదు కదా. కమ్మ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటే ఉండదు వాళ్ళకి. ఇక్కడ తప్పు రైటు, తప్పు చేశాడా ఒప్పు చేశాడా? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, వాడు కమ్మ కులం చెందిన వాడైనా సరే, కాపు కులానికి చెందిన సరే, రెడ్డి కులానికి చెందిన, ఎస్సీకి చెందిన, బీసీకి చెందిన, మైనారిటీలైనా సరే, ఎవరైనా సరే తప్పు చేస్తే వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాలి, వాడు ఏ కులమైనా సరే. ఇక్కడ కమ్మ కులం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదా. వాడు కమ్మో లేదో నాకు కూడా తెలీదు, వాటెవర్ ఏదైనా నాకు తెలీదు. అసలు చంద్రబాబు నాయుడు అంటగట్టే ప్రయత్నం ఏంది, టీడీపీకి అంటగట్టే ప్రయత్నం ఏంది అంటే టీడీపీకి జనసేనకి పుల్లలు పెట్టడానికా, వాళ్ళని ఎడదేయడానికా? సిగ్గుండక్కర్లా మాట్లాడడానికి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రావణ్ గారిని చేత తిట్టిస్తున్నారా? టీడీపీ నాయకులు వాడి చేత తిట్టిస్తున్నారా? అసలు తిట్టించేదే మీరు కదా అంటారా? గొడ్డల పార్టీ మీరు కదా, వాడికి ఫండింగ్ చేసింది మీరు కదా. బెంగళూరులో ఎవరో ఒక అతను ఉంటారంట, అతని నుంచి ఇతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయంట మనీ, ఫండింగ్ డబ్బులు. మరి ఆ బెంగళూరులో ఉన్న వ్యక్తి ఎవరనేదే బయటకు వస్తుంది. నేను చెప్పకూడదు కదా, వస్తుంది కదా, బయటకు వస్తుంది అతను ఎవరనేది. సిగ్గు శరం వదిలేసి కులాలకు మళ్ళీ కులాల మధ్య కుంపట పెట్టడానికి సిద్ధంగా ఉంటారు కదరా మీరు. ఆ సిగ్గు శరం వదిలేసా, కొద్దిగా సిగ్గుండక్కర్లా. కమ్మ కులం కాబట్టి అరెస్ట్ చేయలేదా? అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయకూడదు. చంద్రబాబు నాయుడికి ఆ ఫీలింగ్ లేదు, ఆ ఫీలింగ్ ఉండదు. ఆయన సొంత కులం కాబట్టి ఆయన కులం మీద ఆయనకు అభిమానం ఉండొచ్చు, అంతేగాని ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళందరినీ వెనకేసుకొని రావాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు లేదు. ఎప్పుడు కూడా వెనకేసుకొని రాలా కూడా. ఆయనకేమంటే అవసరం? తప్పు చేశాడా వాడు ఎవడైనా సరే బొక్కలు వేయండి, చట్టపరంగా వాడిని శిక్షించండి. అదే కదా జరిగింది పోసాని కృష్ణమురళి కానీ లేకుంటే వల్లభనేని వంశీ కానీ, వాళ్ళ పట్ల కూడా అన్ని జరిగింది ఇదే కదా. మరి ఏ విధంగా సిగ్గు లేకుండా మాట్లాడతారు? సిగ్గు శరమనక్కల్లా.
నిన్నటిదాకా రావణ్కి మాకు ఎలాంటి ఫస్ట్ ఏమో అన్యాయంగా అరెస్ట్ చేశారు రావణ్ని అని చెప్పేసి డిబేట్లు పెట్టారు, పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టారు. వాడు హిందువుల్ని తిట్టాడు అని వీడియోలు సర్క్యులేట్ అవడంతో లేదు వాడికి మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మళ్ళీ సిగ్గు లేకుండా మా పార్టీ సపోర్ట్ అతనికే ఉంటుంది, అతని పట్ల మేము వాదిస్తామని పొన్నివేల సుధాకర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళని లీగల్ టీంని పంపించారు. అసలు ఏ సమస్య మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? హిందువులకి మీరు వ్యతిరేకం అర్థమైపోయింది ఈ దెబ్బతో. చాలా మందికి ఎప్పుడో తెలుసు, ఈ దెబ్బతో అర్థమైపోయింది. మీరు హిందువులకి వ్యతిరేకం, మీకు హిందువులు ఓట్లు అవసరం లేదు, అందుకే వాడిని సపోర్ట్ చేస్తున్నారు. మీకు హిందువుల మీద గౌరవం ఉన్నా, హిందూ దేవుళ్ళ మీద గౌరవం ఉన్నా, హిందూ ఓటర్ల మీద మీకు గౌరవం ఉన్నా అలాంటి వాడికి సపోర్ట్ చేయరు. అలాంటి వాడికి సపోర్ట్ చేశాడంటే మీకు హిందువుల మీద గౌరవం లేనట్టే, మీకు హిందువుల ఓట్లు అక్కర్లేనట్టే. దానికి అర్థం అదే, నో డౌట్. దానికి అర్థం అదే. సిగ్గు శరం వదిలేసి ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు. అరే ఇతను ఎవరు ఉన్నాడు కదా, ఎవరు జడా శ్రవణ కుమారు నీకుందయ్యా, నీకుంది, నీ నష్టం నువ్వేనయ్యా, నీకుందయ్యా, నీ చెక్కేస్తారయ్యా. నిన్నటిదాకా మహాన్యూస్ వంశు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, అదే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చావు ఇందాక. అదే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి లేదు వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు అతను పిలవలేదు, అతను ఎందుకు వచ్చాడో మాకు తెలియదు, అతను మైకే మేము ఇవ్వదలుచుకోలేదు, కానీ ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. జనాలు పిచ్చోళ్ళు, మరి నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి సాక్షిలో వెళ్ళి మాట్లాడితే కవర్ అవ్వదు. సో ఇలాంటి అంటే కూటమికి కొంచెం అనుకూలంగా ఉన్న ఛానల్లో మాట్లాడితేనే వీడికి వర్కౌట్ అవుతుందని మహాన్యూస్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. సిగ్గు జనాల పిచ్చోళ్ళ ఏరి పప్ప. థ్యాంక్ యూ.